భక్త ప్రహ్లాద, హిరణ్యక్ష మరియు హిరణ్యకశపుడు ఇద్దరు క్రూరమైన రాక్షస సోదరులు. హిరణ్యక్షను ఇప్పటికే విష్ణువు వధిస్తాడు. అందుకే హిరణ్యకశపుడికి విష్ణువు అంటే ద్వేషం. అతన్ని ప్రజలందరూ దేవుడిలా పూజించాలని ఆదేశించాడు. తనని పూజించని వారిని చంపాలని శిక్ష విధిస్తాడు. అతని క్రూర చర్యలకు దేవతలందరూ భయపడి విష్ణువును ఆశ్రయిస్తారు. వీటన్నిటినీ ఓపిగ్గా విన్న విష్ణువు అతన్ని వధిస్తానని మాట ఇస్తాడు. ప్రహ్లాదుడు రాక్షసరాజు హిరణ్యకశపుడి యొక్క కుమారుడు. అలాగే భగవంతుడు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. రాక్షస కుటుంబంలో పుట్టిన ప్రహ్లాదుడికి భగవంతుని పట్ల అత్యంత విశ్వాసం అతన్ని వేరుగా నిలిపింది. విష్ణువుని ద్వేషించిన హిరణ్యకశ్యపుడికి ఇదంతా నచ్చకపోయినా సరే ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని స్తోత్రాలు పాడుతూ ఉండేవాడు. ప్రహ్లాదుని భక్తికి హిరణ్యకశ్యపుడికి కోపం పుట్టి అతన్ని తీవ్ర శిక్షలకు గురి చేస్తాడు. అంటే పాముల గుంటలో విసిరేసి మంటల్లో విసరడం వంటివి. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడు భగవంతుడి విష్ణువు యొక్క గొప్ప కృపతో రక్షింపబడతాడు. చివరిగా హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుని ఎదిరించి నీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ప్రహ్లాదుడు అతను అన్ని చోట్ల ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉంటాడు అని బదులిస్తాడు. కోపంతో హిరణ్యకశ్యపుడు స్తంభాన్ని కొడతాడు. అప్పుడు విష్ణువు నరసింహ రూపంలో ప్రత్యక్షమవుతాడు. నరసింహుడు హిరణ్యకశ్యపుణ్ణి చంపి విష్ణువు ప్రత్యక్షం కావడం చూసి ప్రహ్లాదుడు ఆనందంతో తన భక్తిని ఆదరిస్తూ స్తుతిస్తాడు. విష్ణువు అతన్ని కొత్త రాజుగా చేశాడు మరియు స్వర్గానికి తిరిగి వెళ్తాడు. ప్రహ్లాదుడు అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పాలిస్తూ విష్ణువుని పూజించసాగాడు. ఈ కథ వల్ల మనం నేర్చుకున్నది భగవంతుని పట్ల విశ్వాసం మరియు అఖండ భక్తి అన్ని అడ్డంకులను తట్టుకుంటుంది. కష్టకాలంలో కూడా నిజం మరియు ధర్మం విజయం సాధిస్తాయి. మీకు మరిన్ని కథలు ఇలాంటివి కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు